నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కాశిక్. ద్వీపదేశంలో భారత్ ప్రధాని, సైప్రస్ దేశ పర్యటనకు మోదీ, టర్కీకి కీలక సందేశమా? సరికొత్త శిఖరాలకు భారత్ సైప్రస్ భాగస్వామ్యం. సైప్రస్ దేశంలో భారత ప్రధాని మోదీ పర్యటన. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరనుందా? అలాగే పొరుగు దేశం టర్కీకి కీలక సందేశాన్ని ఇస్తుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అయితే అసలు సైప్రస్ టూర్ భారత్కు ఎందుకు ముఖ్యమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని దేశాల్లో పర్యటిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత ప్రాబల్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు. అందుకోసం ఆయన దౌత్యాన్ని నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో కీలక దేశంగా ఉన్న ద్వీపదేశం సైప్రస్ లో పర్యటించారు. అంతేకాదు ఈ పర్యటనతో టర్కీ, అజర్బైజాన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సైప్రస్ లో అడుగుపెట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్ కు వెళ్లడం ఇదే కావడం విశేషం. మోదీ పర్యటన పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటున్న టర్కీకి గట్టి సందేశాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ సైప్రస్ యాత్ర అనేక ప్రాధాన్యతలతో కూడి ఉంది. అంతేకాదు దీని వెనుక భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని చెప్పుకోవచ్చు. సైప్రస్ తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న ద్వీపదేశం. ఇది టర్కీ, సిరియాకు మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఆసియాలో ఉన్నప్పటికీ సైప్రస్ యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశంగా ఉంది. భారత ప్రధానిగా నెహ్రూ ఉన్న సమయంలో పిఓకేకు పాకిస్తాన్ను ఆక్రమించినట్టుగానే టర్కీ ఆ దేశంలో కొంత భాగాన్ని ఆక్రమించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి గ్రీన్ లైన్ పేరిట బఫర్ జోన్ ను ఏర్పాటు చేసింది. సైప్రస్ ద్వీప దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడేస్ ఇన్వెస్టిగేషన్ మేరకు ప్రధాని మోదీ ఈ టూర్ ను చేపట్టారు. ఇక ఎయిర్పోర్ట్ లో మోదీకి ఆయన ఘన స్వాగతం పలకడంతో పాటు సైప్రస్ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. దీని ద్వారా భారత్ తో మైత్రి బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మోదీతో నికోస్ ద్వైపాక్షిక చర్యలు జరపడంతో పాటు వ్యాపార దిగ్గజాల సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ పర్యటన భారత్ సైప్రస్ సంబంధాలలో ముఖ్యమైన ప్రగతికి దోహదం చేస్తుందన్నారు మోదీ. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాలలో కలిసి పనిచేసే అవకాశాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రానున్న రోజుల్లో భారత్ సైప్రస్ మధ్య క్రియాశీల భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందన్నారు. ఈ రెండు దేశాలు తమ పురోగతిని బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రపంచంలో సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి సూచించిన గ్రీన్ లైన్ ను ప్రధాని మోదీ సందర్శించారు. టర్కీ విస్తరణ వాదాన్ని ప్రపంచానికి ఎత్తి చూపిన మోదీ సైప్రస్ కు తాము అండగా ఉంటామని క్లియర్ కట్ సంకేతం ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంచితే కాశ్మీర్ విషయంలో టర్కీ మొదటి నుంచి పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉంటూ వస్తోంది. కానీ సైప్రస్ అలా కాదు. కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ భారత్ కు మద్దతుగా ఉంటూ వస్తోంది. అంతేకాదు సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలన్న భారత్ సంకల్పానికి దన్నుగా నిలిచింది సైప్రస్. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని యూరోపియన్ యూనియన్ వేదికపై ఎండగడతానని హామీ ఇచ్చింది. ఈ విషయంలో EU దేశాల నుంచి సపోర్ట్ ను కూడగట్టిన సైప్రస్ 2026లో EU సారథ్య బాధ్యతలను స్వీకరించనుంది. ఇది భారత్ కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో సైప్రస్ తో స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా టర్కీ, అజర్బైజాన్లతో పాటు పాకిస్తాన్, ఇండైరెక్ట్ గా చైనాకు చెక్ పెట్టే యోచనలో ఉంది భారత్. సైప్రస్ లోని ఆర్థిక సేవల రంగం, షిప్పింగ్ రంగాలు భారత్ కు బాగా అనుకూలించే విషయాలు. దాంతో పాటుగా వర్తక ఇంధనం వంటి పలు రంగాల్లో భారత్ తో సైప్రస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కూడా ఓ కారణం. ఇది భారత్కు అనేక ప్రయోజనాలను చేకూర్చే కీలక ప్రాజెక్ట్ కాగా మధ్యధరా ప్రాంతంలో ఉన్న సైప్రస్ దేశానిది ముఖ్యమైన పాత్ర.
భవిష్యత్తులో భారత్ సైప్రస్ మధ్య ఎనర్జీ సెక్టార్లో భాగస్వామ్యానికి కూడా అవకాశాలున్నాయి. భారత్ సహజ వాయువు అవసరాలను తీర్చడానికి సైప్రస్ ఉపయోగపడే అవకాశం ఉంది. మొత్తంగా సైప్రస్ దేశ మద్దతు భారత్కు చాలా ముఖ్యం. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్కు సైప్రస్ పూర్తిగా నమ్మదగిన మిత్రదేశంగా నిలుస్తుంది.